అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో 2024 సంక్రాంతి సంబంధించి సంక్రాంతి సంబరాలు చేసి ఇక్కడ పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఒక ఉత్తేజంతో ఉత్సాహంతో సంక్రాంతి పర్వదినాన్ని ఒక వేడుకగా జరుపుకునే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నరసరావుపేటలో సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఒక సింబాలిక్గా చేయటానికి జిల్లా కలెక్టర్గా అలాగే ప్రజాప్రతినిధులు అందరం కలిపి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా నరసరావుపేటలో ఈ 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాలు అన్నది ఒక వైవిధ్యభరితంగా వినోదభరితంగా జరుపుకోవటానికి ప్లాన్ చేశాము. రేపు భోగి కాబట్టి భోగి రోజున మనకెప్పుడు కూడా ఒక భోగి మంటలు కానీ అలాగే గొబ్బిళ్ళు, హరిదాస్ కీర్తనలు, రేగిపళ్ళతోటి బాలబాలికలకి మనం ఆశీర్వదించడం కానీ అలాగే మనకు వ్యవసాయ ఉత్పత్తులు వచ్చినప్పుడు జరుపుకునే పండగ కాబట్టి వాటి ప్రదర్శన, గంగిరెద్దులు, ఎడ్ల బండి ఇటువంటివన్నీ కలిపి మన సంక్రాంతికి ఏవేవైతే మన పూర్వీకుల నుంచి మనకి ఆ సంప్రదాయాలకు వస్తున్నాయో వాటిని అన్నింటినీ సెలబ్రేట్ చేసుకునే విధంగా మనకి స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం అక్కడ రేపు మార్నింగ్ 7 నుంచి 9 గంటల వరకు కూడా భోగి వేడుకని భోగి మంటలతో అక్కడ అందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా రేపు భోగికి సంబంధించి ఇదే మా ఆహ్వానం. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత పతంగులు కూడా గాలిపటాల ఎగరవేత కూడా ఉంటుంది కాబట్టి యువత ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా ఇటు ప్రభుత్వం అలాగే మనం ఒక సాంస్కృతిక కళా వేదిక అంటే లిటరేచర్, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ సెంటర్ పల్నాడు కళాక్షేత్రం అని చెప్పి ఒకటి ఆసక్తి కలిగిన వాళ్ళందరితో కలిపి ఒక సొసైటీ లాగా ఒక బాడీ లాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు, సెక్రటరీ ప్రెసిడెంట్గా ఈశ్వర్రెడ్డి గారు ఉన్నారు, సెక్రటరీ భాష ఉన్నారు. సో పల్నాడు కళాక్షేత్రం అలాగే గవర్నమెంట్ వైపు నుంచి మన ఎమ్మెల్యేలు ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ సంయుక్తంగా ఈ కార్యక్రమం అన్నది జరిపించడం జరుగుతుంది. సో వీటితో పాటు సంక్రాంతి రోజు, కనుమ రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈవినింగ్ 6 నుంచి 9 గంటల వరకు కూడా చేయటం జరుగుతుంది. ఇది గత సంవత్సరం కూడా చేశాము. సో మీ అందరి వలన అది చాలా దిగ్విజయంగా చాలా సక్సెస్ అయింది. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మన పల్నాడు జిల్లాకు వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఈ సాంస్కృతిక సంబరాలను చూసి చాలా ఆనందం వ్యక్తపరిచారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ 2 రోజులు ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అందరూ కూడా అలరించబోతున్నాం కాబట్టి అది కూడా ప్రజలందరూ మీ వీలు చూసుకొని మీరు ఈ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఏదైతే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలు పెట్టారో 2 రోజులు కూడా మీ ఇంటికి పిలిచిన బంధువులు, మిత్రులు అందరితో కలిపి ఈ కార్యక్రమం ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇందులో సోమవారం అంటే 15వ తారీఖున ఎంఎం శ్రీలేఖ గారిని, ఎంఎం కీరవాణి గారు చెల్లి గాయకురాలు, గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది గిన్నిస్ బుక్. సో వీరిని మనం ముఖ్యంగా పిలవటం జరుగుతుంది. అలాగే ఒక జబర్దస్త్ టీము, ఒక లేజర్ షో అంటే పల్నాడు జిల్లా యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పే విధంగా ఒక లేజర్ షో కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే పల్నాడు కళాక్షేత్ర ఆధ్వర్యంలోనే ఒక పల్నాడు జిల్లా సంస్కృతికి సంబంధించిన ఒక సాంగ్ కూడా రాయటం జరిగింది. ఆ సాంగ్లో మొత్తం మన జిల్లా ప్రాధాన్యత అంతా ఉంటుంది. ఆ సాంగ్ని బేస్ చేసుకొని అందులో ఉన్న ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని లేజర్ షో అన్నది కూడా డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మిమ్మల్ని అందరిని కూడా అలరిస్తుంది. అలాగే ఇంకా మ్యాజిక్ షోస్, జగ్లింగ్ అని, డ్యాన్స్ టీమ్స్, ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఇవన్నీ కూడా మనకి మండే ఉంటాయి. ఇంకా 16వ తారీఖున రఘు కుంచె గారు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈటీవీ జబర్దస్త్ ఇంకో 2వ టీం ఇమ్మాన్యువల్ వీళ్ళని పిలవటం జరుగుతుంది. వీటితో పాటు డ్యాన్స్, ఒక ప్రత్యేక ఆకర్షణగా రష్యన్ క్విక్ డ్యాన్స్ అంటే క్విక్ చేంజ్ యాక్ట్ అంటారు. అంటే క్విక్గా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేయటం అన్నది వాళ్ళకు రికార్డు ఉంది. అది కూడా మన నరసరావుపేట పల్నాడు ప్రజల్ని అలరించడానికి తీసుకొని వస్తున్నాము. సో ఈ విధంగా 16వ తారీఖున ఉంది. సో వీటితో పాటు సంక్రాంతికి అన్నదే ప్రధానంగా ఏంటంటే మన పూర్వీకుల్ని, మన
తాత ముత్తాతలను కావచ్చు, మన పూర్వీకులు స్మరించుకునే పండగ కాబట్టి అది కూడా మనం సమాజంలో ఒక బాధ్యతగా చెప్పాలి కాబట్టి ఆ రోజున మొదటి రోజున ఎవరైతే మనకి చిన్నపిల్లలకి ఎలాగిందా చెప్పినట్టుగా మనం ఆశీర్వదిస్తాం రేగిపళ్ళతో, ఇలాగే శతాధిక వృద్ధులు ఎవరైతే 100 సంవత్సరాలు పైబడి ఉన్నారో అందులో మనం వీలు చూసుకొని కొంతమందిని మనం ఈ సంక్రాంతి సంబరాలకు అతిథులుగా పిలుచుకొని వారిని మీ అందరి సమక్షంలో కూడా సన్మానించుకోవటం సత్కరించుకోవటం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఒక 110 మంది ఉన్నారు శతాధిక వృద్ధులు. వాళ్ళలో కొంతమందిని మనం ఒక ప్రత్యేకగా మనం వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి మనం సన్మానించుకునే కార్యక్రమం కూడా మొదటి రోజు ఉంటుంది. రెండో రోజున మన పల్నాడు జిల్లాలో ఒక ప్రత్యేకమైన రంగాల్లో ఎవరెవరైతే ఎక్స్పర్ట్స్ నిష్ణాతులు ఉన్నారో అది ఒక చేనేతలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, విలువిద్యలో కావచ్చు, ఒక కుమ్మరి, ఒక పాటరీలో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు. సో ఇలా ఏవేవైతే వివిధ కళలు ఉన్నాయో ఈ కళల్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు కూడా సన్మానించుకునే కార్యక్రమం రెండో రోజున ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఒక సమగ్రంగా పిల్లలతో, పెద్దలతో, వృద్ధులతో అందరితో పాటు అందరూ కూడా కూర్చొని ఒక సంతోషంగా ఎంజాయ్ చేసే విధంగా ఈ కార్యక్రమాల రూపకల్పన జరిగింది కాబట్టి దీనిని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. వీటితో పాటు ఒక చిల్డ్రన్ ప్లే ఒక వాటిని ఏమంటారు అన్నీ తీసుకొస్తాం కదా, ఎగ్జిబిషన్ లాంటిది. ఎగ్జిబిషన్ కాదు, మన కోటప్పకొండకు జాతరలో పెడతాం కదా ప్లే, మన రంగుల రాట్నాలు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. వీటితో పాటు ఒక ఎగ్జిబిషన్, ఎందుకంటే మనకు జిల్లా మీరు అందరూ కూడా చూస్తున్నారు, జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఏ పండగైనా ఏది వచ్చినా సరే దానికి ఒక ఫొటోస్ తోటి డిస్ప్లే చేసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మనం ఎగ్జిబిషన్స్ పెట్టాం. ఆ ఎగ్జిబిషన్స్ అన్ని సమాహారంగా ఒక మెగా ఎగ్జిబిషన్ అన్నది మనం పెట్టడం జరుగుతుంది. ఒక ఆజాదీకి అమృత మహోత్సవ్ కావచ్చు, ఉగాదికి సంబంధించింది, కొత్తగా మన న్యూ ఇయర్ జరిగినప్పుడు అసలు న్యూ ఇయర్ ఎలా వచ్చింది అన్నది ఎగ్జిబిషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అవతరణ సంబంధించి, ఉగాదికి సంబంధించి, అంబేద్కర్ గారికి సంబంధించినవి, ఇలా ఏవేవైతే మనం ఎగ్జిబిషన్స్ పెట్టాము. చాలామంది ఇక్కడికి అతిథులుగా కూడా వస్తారు కాబట్టి వాళ్ళ చిన్నపిల్లలు కూడా తీసుకుని వచ్చి ఎగ్జిబిషన్ ఒక ఎడ్యుకేటివ్గా ఉంటుంది. ఒక గంట పాటు మీరు పిల్లల్ని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి అది చూపిస్తే చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో ఈ సంక్రాంతిని ఏంటంటే వినోదంతో పాటు ఒక నాలెడ్జ్ని కూడా మనం పిల్లల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా ఇన్కల్కేట్ చేసే విధంగా ఎగ్జిబిషన్ కూడా ప్లాన్ చేసాం కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ఇవన్నీ ఒకటి, మనం బయట నుంచి మనం తీసుకుని వచ్చి శ్రీలేఖ గారిని, రఘు కుంచె గారిని వీళ్ళందరం చేస్తున్నాం. మరి లోకల్ టాలెంట్కి మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సలహాలు తీసుకున్న తర్వాత ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నది ఒకటి పెడుతున్నాం. ఎవరైతే లోకల్ టాలెంట్ ఉంటుందో, అంటే సింగింగు ఇలాంటివన్నీ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే వాళ్ళకి అలౌ చేస్తాం. ఎందుకంటే ఒక 5,000 10,000 ముందు ఆడియన్స్ ముందు ప్రదర్శించాలంటే ఒక ఎక్సెప్షనల్ టాలెంట్ ఉండాలి. సో అక్కడికక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకునే విధంగా మేము అక్కడ ఒక వేదిక అన్నది ఏర్పాటు చేసి అక్కడ ఒక 3 టీం మెంబర్స్ ఉంటారు. అక్కడ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అది డ్యాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఏదైనా ఆర్ట్ కావచ్చు, ఆ ఎక్సెప్షనల్ టాలెంట్ని మీరు గతంలో మీరు ఎక్కడెక్కడ ప్రదర్శించారో ఆ వీడియోలు కానీ రికార్డులు కానీ చూపిస్తే అవన్నీ రిజిస్టర్ చేసుకుని వాటిని స్క్రూట్ని చేసి ఈ 2 రోజుల్లో అక్కడున్న వెసులుబాటు బట్టి మీకు అక్కడికక్కడే డయాస్ మీద ఒక పర్టికులర్ టైం ఇచ్చి మీరు మీ టాలెంట్ని పల్నాడు ప్రజలందరికీ చూపించడానికి అవకాశం ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో యువత అందరూ కూడా ఇది గమనించండి. అది క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, మోడర్న్ డ్యాన్స్ కావచ్చు, ఫోక్ కావచ్చు, ఏదైనా, అలాగే ఒక ఎక్సెప్షనల్ సింగింగ్ స్కిల్స్ కావచ్చు, ఇంకేమైనా ఆర్ట్ ఉన్నా సరే మీరు అందరూ కూడా అక్కడ స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ స్లాట్ చూసి మన అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా డ్యాన్స్కి సంబంధించి వచ్చిన వాళ్ళు ఒక కాంపిటీషన్ లాగా పెడితే ఇంకా మంచి క్వాలిటీ వస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక చిన్న ప్రైజ్ అమౌంట్ కూడా పెట్టడం జరుగుతుంది. డ్యాన్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,116 రూపాయలు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,116 రూపాయలు, మూడో ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 3,116 రూపాయలు, ఇంకా 2 కన్సోలేషన్ ప్రైజెస్ ఒక 1,116 రూపాయలు చెప్పిన ఇంకొక ఇద్దరికి, ఇలా 5 టీమ్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది స్పాట్ రిజిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి, పల్నాడు జిల్లా యువతకి.
సో ఖచ్చితంగా పల్నాడు జిల్లా నుంచి ఉండాలి. గతంలోను వాళ్ళు ఏమేమి చూపించారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఏ డయాస్ల మీద వాళ్ళు ఈ టాలెంట్ చూపించారు అన్నది కొన్ని ఎవిడెన్స్లు చూపించాలి. ఆ చూపించిన తర్వాత వాళ్ళకి అవకాశం అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఈ 2 రోజులు ఎవరైతే స్వచ్ఛందంగా డ్యాన్సులు వేశారో ఆ ప్రోగ్రాం సంబంధించి అన్నిటికీ కలిపి సెకండ్ డేని ప్రైజ్ అన్నది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ విధంగా ఇంత మంచి వినూత్నమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పల్నాడు ప్రజలందరూ కూడా గమనించి ఈ సంక్రాంతి సంబరాల్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఎవరెవరైతే పల్నాడు జిల్లా ప్రజానీకం, ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇది అందరి పండుగ కాబట్టి అందరూ కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.